గ్రూప్ 3 ఎగ్జామ్ ఉంది కదా. నిన్న అయితే గ్రూప్ 3 ఎగ్జామ్లో పేపర్ 1, 2 అయితే జరిగింది. దాంట్లో ప్రశ్నల్లో అయితే ఇక్కడ చూస్తే గ్రూప్ 3లో జేఈఈ మెయిన్స్ పై ప్రశ్న అనేది ఒక ప్రశ్న వచ్చింది. అదేంటిదంటే ఇంకా ఏమేమి ప్రశ్నలు వచ్చినాయి అనేది పేపర్లో ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూస్తే హరితహారం, కళ్యాణలక్ష్మి, ఆరోగ్యలక్ష్మి పథకాలపైన, తెలంగాణ తల్లి విగ్రహం పైన ప్రశ్నలు వచ్చినాయి. ఆలస్యంగా వచ్చిన వారికి నో ఎంట్రీ అయితే లేకుండా ఉంది. ఇక్కడ చూస్తే ఏమి ఇచ్చిండ్రు పేపర్లు అంటే గ్రూప్ 3 పరీక్షల్లో ఐఐటి జేఈఈ మెయిన్స్పై ప్రశ్న అనేది వచ్చింది. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంలో ఐఐటీల్లో కోర్సులకు చాలా డిమాండ్ ఉంది. ఐఐటీలో 17,000 సీట్లున్నాయి. జేఈఈ మెయిన్స్కి ఏటా 12 లక్షల మంది దరఖాస్తు చేసుకుంటున్నారు అంటూ 2 ప్రవచనాలు అయితే ఇవ్వడం జరిగింది. వీటిలో సరైనది ఏది? 2 సరైనవే అంటూ ఆప్షన్లు ఇచ్చారు. ఇక కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక పథకాలపైన గ్రూప్ 3లో ప్రశ్నలు ఇచ్చారు. అవేంటి అంటే కళ్యాణలక్ష్మి, హరితహారం, ఆరోగ్యలక్ష్మి పథకాలు ఇచ్చి ఆయా పథకాల లక్ష్యం, ఉద్దేశాలను జతపరచమనే ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. తెలంగాణ తల్లి పైన కూడా ఒక ప్రశ్నను అడిగారు. సినిమాలపై 2 ప్రశ్నలు వచ్చాయి. 7వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో 2022 సంవత్సరానికి గాను ఉత్తమ డాక్యుమెంటరీ ఆస్కార్ అవార్డుకు నామినేట్ అయిన టు కిల్ ఏ టైగర్ డాక్యుమెంటరీ దర్శకుడు ఎవరు అంటూ ప్రశ్నలు అయితే వచ్చినవి. అయితే ఈ గ్రూప్ 3 పరీక్షకు సగం మందే హాజరు. గ్రూప్ 3 పరీక్షకు ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించగా కలెక్టర్లు, పోలీసులు పరీక్ష కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించారు. గ్రూప్ 3 పరీక్షకు సగం మంది మాత్రమే హాజరైనట్టు టీజీపీఎస్సీ సెక్రటరీ నవీన్ నికోలస్ తెలిపారు. ఉదయం పేపర్ 1 పరీక్షకు 51.1%, మధ్యాహ్నం పేపర్ 2 పరీక్షకు 50.7% మాత్రమే హాజరయ్యారు అని తెలిపారు. ఇది గ్రూప్ 3కి సంబంధించిన అప్డేట్. గ్రూప్ 3లో ఎలాంటి ప్రశ్నలు వచ్చాయనేది ఒకసారి చూసుకుంటే నెక్స్ట్ మనకి ఏ ఎగ్జామ్ ఉన్నా కానీ ఈ టీజీపీఎస్సీలో పేపర్ 1లో ఇలాంటి పథకాలపైన ప్రశ్నలు అయితే ఖచ్చితంగా వస్తాయని చెప్పడం జరిగింది. Thank you for watching and subscribe my YouTube for more updates. ఈ గ్రూప్ 3 ఎగ్జామ్లో ప్రశ్నలు అనేవి కొంచెము తెలుగు అనువాదంలో కొంచెం కష్టంగా వచ్చినాయి అని పేపర్లో ఇవ్వడం జరిగింది. గ్రూప్ 3 పరీక్షల్లో దారుణంగా తెలుగు అనువాద ప్రశ్నలు, కొన్ని చోట్ల ఇంగ్లీష్లో ఉన్నట్లుగా తెలుగులోకి పూర్తిగా తెలుగు మీడియంలో చదివి పరీక్ష రాసిన వారి పరిస్థితి ఏమిటనే ఆందోళన. అది ఇంగ్లీష్లో ఉన్నది డైరెక్ట్ అట్లనే తెలుగులో ట్రాన్స్లేట్ చేసేసరికి సరిగ్గా క్వశ్చన్ అర్థం కానట్టు ఉన్నాయని చెప్పడం జరిగింది. ప్రశ్నాపత్రాల అనువాదంపై కనీస శ్రద్ధ పెట్టలేదని టీజీపీఎస్సీపై విమర్శనలు. ఇక్కడ ఒక క్వశ్చన్ వచ్చింది, ఏంటిదంటే ముతక మరణాలు అని వీటిపైన క్వశ్చన్ అయితే వచ్చింది. అయితే ఈ ఎగ్జామ్లో మొత్తం 3 సెషన్లలో 50.24% మంది హాజరైనారు. అయితే ఇక్కడ చూస్తే తెలుగు మీడియం వారి పరిస్థితి ఏంటి? సాధారణంగా టీజీపీఎస్సీ ఉద్యోగ పరీక్షల ప్రశ్నాపత్రాలను ఆంగ్లంలో రూపొందించి తెలుగులోకి అనువాదం చేస్తుంటారు. 2 భాషల్లోనూ ప్రశ్నలు ఇస్తుంటారు. ప్రశ్నలు ఆంగ్లంలో సరిగానే ఉన్న తెలుగు అనువాదం మాత్రం దారుణంగా ఉండటంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.